నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మోదీ నాయకత్వంలో భారత్ బలీయంగా మారుతుందన్న చంద్రబాబు 2 లేదా 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం సొంత తల్లి చెల్లిని అవమానించిన జగన్ సమర్థిస్తున్నారని మండిపాటు టిడ్కో ఇళ్లలో వైసీపీ అక్రమాలపై విచారణ అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత గుండె సంబంధిత సమస్యతో తుది శ్వాస వెంకయ్య రేవంత్ రెడ్డి సహా ప్రముఖుల సంతాపం తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందన్న రేవంత్ కేసీఆర్ పేరు వినిపించకుండా చేశామని వ్యాఖ్య 24 ఏళ్లుగా ఎవరి వల్ల కాలేదని కేటీఆర్ ఎదురుదాడి మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల బస కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న కిషన్ రెడ్డి తోసిపుచ్చిన మహేష్ గౌడ్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 5 మావోయిస్టుల హతం మరికొందరికి గాయాలైనట్లు పోలీసుల వెల్లడి భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఆర్థికంగా బలంగా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో భారత్ 2 లేదా 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరిగిపోతోందని చెప్పిన సీఎం దేశంలో ప్రస్తుతం జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 30 నుంచి 40 కోట్ల మంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్తో పాటు పలు జాతీయ అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఎన్నో ఏళ్ల పాటు ప్రజల కోసం పనిచేసిన తాను అక్రమ కేసులో జైలుకు వెళ్లాల్సి రావడం ఎంతో బాధించిందని తెలిపారు. 53 రోజులు జైలులో ఉన్నా మనోధైర్యం కోల్పోలేదని, జైలుకు వెళ్లాక తనలో పట్టుదల మరింత పెరిగిందని చెప్పారు. ఈ ఏడాది ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని గుర్తు చేసిన చంద్రబాబు ఒకే ప్రభుత్వం కొనసాగితే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ప్రజలను భాగస్వామ్యం చేసేలా తమ పాలన ఉంటుందన్నారు. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవన్న చంద్రబాబు అంతా కలిసికట్టుగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి తల్లి చెల్లిపైన వాళ్ల పార్టీ నాయకులు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. In a coalition government, we have to talk to each other. There may be some difference of opinion, but if we talk, then it will be solved. That is what we are doing. I am confident as long as we are having public interest in mind, we will be together, we will work together. Small problems here and then will come. All these problems will be sorted out. Even what you said, Pawan Kalyan, immediately there is small issue, even social media. But now more dangerous trend is character assassination in social media. That is much more worst. Even women, character assassination is going on. Even that party should not have any balance. They have done character assassination of party president own mother and sisters. We may have some differences, family also. But you cannot put your mother, somebody is putting character assassination of your mother. How can you allow? They are saying, I have to allow all these things. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఉంటుందన్న సీఎం ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని వివరించారు. Under the leadership of Honorable Prime Minister, India has been recognized globally. Now, brand of India is very strong. Once brand is strong, then we can do wonders. Next level revolution or development Narendra Modi ji has done with consistent efforts. If you see now globally, all countries are facing aging problem or growth is very nominal. Only the country is growing 7.58%. Only India. That is the strength of India under his leadership. I am confident there is a scope further. All of us will work together. 10% plus we can grow.
దక్షిణ భారతంలో జననాల రేటు బాగా తగ్గిందన్న చంద్రబాబు జనాభా నిర్వహణ తక్షణ అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది దేశానికి సంపదలా మారుతుందని తెలిపారు. 30 నుంచి 40 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వెళ్లి సేవలు అందించడం సహా పెద్ద ఎత్తున సంపాదిస్తారని వివరించారు. సేవల రంగంలో మానవ వనరులు కీలక పాత్ర పోషిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఉగ్రవాదులు ప్రస్తుతం తమ సొంత గడ్డపైనే అభద్రతాభావంతో కాలం వెళ్లదీస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రాంగణంలో 2008 నాటి ముంబై ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన కథనాలను పరిశీలించారు. గతంలో దేశ ప్రజలు సురక్షితంగా లేరని చెప్పేందుకు ఉగ్రవాదాన్ని ఉపయోగించారని చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఉగ్రవాదులే తమ సొంత గడ్డపై అభద్రతాభావంతో ఉంటున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపైన విమర్శలు గుప్పించిన మోదీ గత ప్రభుత్వాల విధానాలు ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా ఉండేవని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని తెలిపారు. తమ విధానాలతో ప్రజలను ఆశావహ దృక్పథం వైపు నడిపిస్తున్నట్లు వివరించారు. ప్రజల కోసం ఎక్కువగా ఖర్చు చేయాలి, ప్రజల కోసం ఎక్కువగా పొదుపు చేయాలనేదే తమ ప్రభుత్వ విధానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్ర 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన నాందేడ్ జిల్లా డెగ్లూరులో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే మహారాష్ట్ర పాత్ర చాలా కీలకమని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీపై తనకున్న గౌరవాన్ని తెలిపేందుకు ఈ రాష్ట్ర నేలపైకి వచ్చానన్న పవన్ సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో బాల్ ఠాక్రే తనకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. తరువాత భోకర్, లాతూర్ సభలోనూ పవన్ పాల్గొన్నారు. మహారాష్ట్రలో గుజరాత్ దోపిడీకి గులాంగిరీ చేస్తున్న మహాయుతి సర్కార్కు మరో అవకాశం ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా సహా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేశారు. వెన్నుపోటుదారులైన ఏకనాథ్ సిందే, అజిత్ పవార్కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని, మహారాష్ట్రలోనూ అధికారంలోకి వస్తే 5 గ్యారంటీలు తప్పక నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనపై పోరాడి గెలిచామన్న రేవంత్ ప్రస్తుతం ఆ పార్టీ ఉనికే లేదని పేర్కొన్నారు. मुंबई शहर को लूटने के लिए गुजरात से 2 लोग निकला हुआ है, एक प्रधानी, दूसरा अदानी। इसीलिए मैं एक बात, ऐसा ही एक आदमी था तेलंगाना में, उनका नाम है चंद्रशेखर राव। तेलंगाना को लूटने में उनके परिवार तेलंगाना सब लूटकर हजारों करोड़ों रुपए कमाए। कांग्रेस पार्टी के कार्यकर्ता सब लोग घर पे नहीं गया, 1 साल तक गांव गांव कोने कोने पे तेलंगाना में हर गली गली घूमकर गरीब लोगों का आवाज बनकर वो चंद्रशेखर राव को हम दफन कर दिए तेलंगाना में। आज के तारीख में उनका नाम नहीं है, उनका निशान नहीं है तेलंगाना में। గత 24 ఏళ్లలో కేసీఆర్ను ఫినిష్ చేస్తామన్న చాలా మంది ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలుసని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి, కానీ ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దవారు కాలేరని ఎద్దేవా చేశారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ నేతలు మూసీ పరివాహకంలో నిద్రించడం సంతోషమని అన్నారు. మూసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఎవరి సొత్తని ఖర్చు పెడుతున్నారో బీజేపీ నేతలు సీఎంను అడగాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తున్నారని, ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధాని అంటున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తుస్సు బాంబుల శాఖ మంత్రిగా అభివర్ణించిన కేటీఆర్ అమావాస్యకు కొన్న బాంబులు పౌర్ణమి వచ్చినా పేలలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ రక్షణ కవచంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్ కు రక్షణ కవచంలాగా మారింది. బండి సంజయ్ కుమార్ గారు ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్ప వాలకుండా వెంటనే రక్షణ కవచంలాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీలకు రోషం వస్తున్నది. రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి మీ ఎంపీ, అరవింద్, ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం. వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా? మూసీలో 1,100 కోట్లతో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే కోపం వస్తున్నది. మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు. మేము జైల్లోకి పోతే ఒక్క మణికొండ నుంచే నాకు తెలిసినంత వరకు 10,000 మంది తయారవుతారు. తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ 20 చోట్ల బీజేపీ ముఖ్య నేతలు రాత్రి నిద్ర చేస్తున్నారు. అంబర్పేట పరిధిలోని తులసిరామ్ నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,
ఎల్బీ నగర్ పరిధిలోని గణేష్ నగర్లో ఎంపీ ఈటెల రాజేందర్, ఓల్డ్ మలక్పేట్ శాలివాహన్ నగర్లో ఎంపీ లక్ష్మణ్, గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, హైదర్ షా కోట్లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇతర ప్రాంతాలు ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ మూసీ నదిపై 4 నెలలుగా పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే బాధితులతో కలిసి ధర్నా నిర్వహించామని, ఈ రోజు బాధిత ప్రాంతాల్లో వారితో కలిసి నిద్రిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది ఏది వాళ్లకు తెలుసో లేదో గానీ ప్రజలకు ఎవరికి తెలియదు, అధికారులకు ఎవరికి తెలియదు. కానీ ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బుల్డోజర్ అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకెళ్తుందనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తా ఉన్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి మరొక కార్యక్రమం, ఈ యొక్క మూసి బాధిత ప్రజల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మూసీ పరివాహకంలో బీజేపీ నేతలు ఒకరోజు నిద్ర చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ప్రజలు వరదల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలా వద్దా అనేది కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానున్న సందర్భంగా ఈ నెల 19న వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై హన్మకొండలో మహేష్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్కు నూకలు చెల్లిపోయాయని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసింది, తాము ఒక ఏడాదిలో ఎంత చేశామో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. భవిష్యత్తు తరాల భద్రత కోసమే మూసీ ప్రక్షాళన అని మహేష్ గౌడ్ వివరించారు. ఏం సాధిస్తారు కిషన్ రెడ్డి గారు? రాష్ట్రానికి రావాల్సిన 35-40 వేల కోట్ల అప్పులో తీసుకురాలని పరిస్థితిలో ఉన్నాడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి. ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా అనేది మొదటగా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఒకరోజు నిద్ర చేస్తే ఏమొస్తుంది? ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అక్కడ నిద్ర వేసినంత మాత్రం జరిగేదేమీ లేదు. వాస్తవాలు తెలుసుకుంటే కేంద్ర మంత్రి స్థాయి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి మంచిదనే మాట సలహా ఇస్తా ఉన్నాం. తెలుగువారికి సుపరిచితమైన ప్రియా ఫుడ్స్ మరో ముందడుగు వేసింది. పచ్చళ్లు, వంట నూనెలు సహా ఎన్నో నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందిస్తున్న రామోజీ గ్రూప్ సంస్థ ఇప్పుడు చిరుధాన్యాలతో రూపొందించిన భారత్ కా సూపర్ ఫుడ్తో ముందుకొచ్చింది. స్వర్గీయ రామోజీరావు దార్శనికతకు అనుగుణంగా సబలా మిల్లెట్స్ను ఆవిష్కరించింది. ఎలాంటి ప్రిజర్వేటివ్లు, కృత్రిమ రసాయనాలు లేకుండా ఆనాటి ఆరోగ్యాన్ని నేటి రుచులతో మేళవించి 45 రకాల చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక కాలంలో మధుమేహం, కొలెస్ట్రాల్, బీపీ సహా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ రుగ్మతల నుంచి రక్షణ పొందేందుకు చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయి. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులకు తగ్గట్లుగా రామోజీ గ్రూప్నకు చెందిన ప్రియా ఫుడ్స్ విప్లవాత్మకంగా అడుగువేసింది. ఈనాడు గ్రూప్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకుని సబలా మిల్లెట్స్ పేరిట ఆహార ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హైదరాబాద్లోని తాజ్కృష్ణ హోటల్ వేదికగా చిరుధాన్యాల కొత్త బ్రాండ్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు సీఎండీ చెరుకూరి కిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సిహెచ్ శైలజా కిరణ్, ఉషోదయ గ్రూప్ డైరెక్టర్ సహరి చెరుకూరి, సుజయ్ చెరుకూరి, సోహనా, బృహతి పాల్గొన్నారు. సబలా మిల్లెట్స్ ఉత్పత్తుల లోగోను ఈనాడు సీఎండీ చెరుకూరి కిరణ్ ఆవిష్కరించారు. చిరుధాన్యాల భోజనం, స్నాక్స్కు సంబంధించి ప్రచార వీడియో శైలజా కిరణ్ విడుదల చేశారు. సబలా మిల్లెట్స్ వెబ్సైట్ను బృహతి, సోహనా, సుజయ్ ప్రారంభించారు. సబలా మిల్లెట్స్ ఆహార ఉత్పత్తుల ఆవిష్కరణ తర్వాత ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ రాకేష్ కలపాల, పోషకాహార నిపుణులు డాక్టర్ లతా శశి, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, న్యూట్రిహబ్ సీఈఓ డాక్టర్ దయాకర్ పాల్గొన్నారు. జీవనశైలి వ్యాధులు చుట్టుముట్టుతున్న వేళ చిరుధాన్యాలు ఎంతో రక్షణనిస్తాయని అభిప్రాయపడ్డారు. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. భారత్ కా సూపర్ ఫుడ్స్ పేరిట 45 రకాల ఉత్పత్తులను విడుదల చేశామని, భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని ఉషోదయ గ్రూప్ డైరెక్టర్ సహరి చెరుకూరి వెల్లడించారు. With consumer health at the forefront, we are driven by a mission to make nutritious food accessible to all across ages, tastes, and lifestyles. We believe that good food is everyone's right, and to achieve this, we are reshaping how our products connect with communities. By reimagining the supply chain matrix, we aim to create delivery pathways that are beyond the traditional boundaries of distribution. With authenticity as our nucleus, we continuously innovate, embrace alternative processes that enhance the nutritional quality of our offerings,
while celebrate and preserve original flavors. అంతకుముందు రామోజీ ఫిల్మ్ సిటీలో సబలా మిల్లెట్ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, సీఎండీ సుచిత్ర ఎల్లా, రేచస్ ఎల్లా, వెంకట అక్షయ్, కీర్తి సోహన, కుటుంబ సభ్యులు, రఘు రాయల, సుభాషిణి దంపతులు పాల్గొన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, హెచ్ఆర్ విభాగాధిపతి గోపాలరావు సహా రామోజీ గ్రూప్ సంస్థల విభాగాధిపతులు, ఉద్యోగులు హాజరయ్యారు. సబల చిరుధాన్యాల ఉత్పత్తులను కొనుగోలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సబల చిరుధాన్యాల ఉత్పత్తులను ఆవిష్కరించారు. వీటికి సంబంధించిన ప్రచార వీడియోలను ఈనాడు సీఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, రామోజీరావు మనవరాళ్లు ఆవిష్కరించారు. సబలా మిల్లెట్స్ ఉత్పత్తులను ఈ-కామర్స్ వెబ్సైట్ sablamillets.com ద్వారా ఆన్లైన్లోనూ కొనుగోలు చేయవచ్చని మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ తెలిపారు. రామోజీరావు దార్శనికతను ప్రతిబింబిస్తూ నాణ్యత, శ్రేష్ఠతతో చిరుధాన్యాలను, ఆధునిక రుచులతో మిల్లెట్ ఫుడ్స్ను అందిస్తున్నట్లు ఈనాడు సీఎండీ కిరణ్ తెలిపారు. చైర్మన్ గారు ఈ ధాన్యాలని బాగా వ్యాపింపజేసి ప్రాచీన పోషక విలువలకు తోడు కొత్త రకం రుచులు, కొత్త తరాలకి రుచికరంగా ఉండేటట్టు, ఆకర్షణీయంగా ఉండేటట్టు మిల్లెట్స్లోంచి నూడిల్స్, కుకీసు, ఎనర్జీ బార్స్, భారతీయ వంటకాలైన పొంగళ్ళు, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన వంటకాలు మిల్లెట్స్తో తయారు చేసేటట్టు చేసి ఇది ఒక పాత కొత్తల మేలు కలయికగా ప్రజలకి అందించడానికి ప్రియా ఫుడ్స్ ముందుకు వస్తుంది. ఇవి అందరి ఆదరణని పొందుతాయని మేము ఆశిస్తున్నాం. ఆస్వాదించండి. సబలా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని రకాలు 45 రకాల ప్రోడక్ట్స్, బలమైన భోజనం పెద్దలకి, పిల్లలకి, కుటుంబానికి అంతా అందించడానికి ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా ప్రజలకి తీసుకురావటం జరుగుతుంది. సబలా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. గ్రామీణ భారతావని నుంచి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఈ బృహత్ కార్యానికి రామోజీ గ్రూప్ సంస్థ ప్రియా ఫుడ్స్ శ్రీకారం చుట్టింది. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ తెలంగాణలో కొత్తగా 3 శాఖలను ప్రారంభించింది. వనపర్తి, శంషాబాద్, హస్తినాపురంలో ఏర్పాటు చేసిన శాఖలను సంస్థ ఎండీ శైలజా కిరణ్ వర్చువల్గా ప్రారంభించారు. 6 దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో సేవలు అందిస్తున్న మార్గదర్శి నేటితో 4 రాష్ట్రాల్లో 118 శాఖలకు విస్తరించింది. మార్గదర్శిలో సభ్యులు ఎంతో నమ్మకంతో కష్టార్జితాలను ఆదా చేసుకుంటున్నారని శైలజా కిరణ్ అన్నారు. వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. సుశిక్షితులైన సిబ్బంది ద్వారా అన్ని శాఖల సభ్యులకు ఒకే రకమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. మంచి సభ్యులను ఎంచుకోవటం, వారితో సత్సంబంధాలతో మెలగటం, వారికి అవసరమైనప్పుడు వెంటనే వాళ్ళ ఆర్థిక అవసరం తీర్చటం, ఇది మార్గదర్శి పనిచేసే తీరు. ఇప్పుడున్న ఏఐ ఎనేబుల్డ్ సాఫ్ట్వేర్స్ మూలాన సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ అన్ని బ్రాంచెస్లో ఒకటే రకంగా ఉంటాయి. అలానే సిబ్బందికి కూడా మంచి ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా అందరూ కూడా ఈ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ని సిస్టమేటిక్గా జరుపుతుంటారు. అందుకని ఏ బ్రాంచ్లో ఉన్న సబ్స్క్రైబర్కి ఒకే రకమైన సర్వీస్ అందుబాటులోకి వస్తాయి. సో దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు మార్గదర్శిలో బెనిఫిట్ పొందొచ్చు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఫిలిం సిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కిమ్స్ సన్షైన్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. సంస్థలోని మహిళా ఉద్యోగులందరికీ ఉచితంగా రక్త పరీక్షలు, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, ఈసీజీ లాంటి వైద్య పరీక్షలు చేశారు. రాష్ట్రమంతటా కుంజరా యాత్ర అనే పేరుతో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. రామోజీరావు కుమారుడు కిరణ్ సహకారంతో ఈ క్యాంపు నిర్వహించినట్లు టీం విమలాకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విమలాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994లో టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు ఎన్నికయ్యారు.
రామ్మూర్తి నాయుడుకి భార్య ఇందిర, 2 కుమారులున్నారు. ఆయన పెద్ద కుమారుడు గిరీష్ విదేశాల్లో ఉంటుండగా చిన్న కుమారుడు రోహిత్ సినీ కథానాయకుడిగా రాణిస్తున్నారు. రామ్మూర్తి నాయుడు మరణ వార్తతో సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఏఐజీ ఆసుపత్రిలో తన తమ్ముడి మృతదేహాన్ని చూసి నివాళులర్పించారు. రామ్మూర్తి నాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని, తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపారని విచారం వ్యక్తం చేశారు. చిన్నాన్నతో అనుబంధం కళ్ల ముందు కదులుతోందని మంత్రి లోకేష్ అన్నారు. అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని ధైర్యంగా ఉండాలని కోరుతున్నానన్నారు. నందమూరి బాలకృష్ణ కూడా విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి సంతాపం తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రామ్మూర్తి మృతి పట్ల సంతాపం తెలిపారు. టిడ్కో ఇళ్ల విషయంలో పేదలను గత వైసీపీ సర్కార్ తీవ్రంగా మోసగించిందని టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లపై ఏపీ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. టీడీపీ హయాంలో 90% పూర్తి చేసిన ఇళ్లను కూడా 5 ఏళ్లలో పేదలకు అందించలేదని మండిపడ్డారు. పేదలకు కట్టిన డిపాజిట్లు తిరిగి రాలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల ఇళ్లు కేటాయించిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. జగన్ దుర్మార్గంగా 2.3 లక్షల టిడ్కో ఇళ్లను వద్దని రద్దు చేశారని తెలిపారు. టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఎలాంటి పాలనా అనుమతి లేకుండా టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేశారని, దానికి బిల్లులు చెల్లించలేమని తేల్చి చెప్పారు. టిడ్కో ఇళ్లలో అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయమూర్తిగా త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. జస్టిస్ అమర్నాథ్ గౌడ్కు రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. జస్టిస్ అమర్నాథ్ గౌడ్ 2017 నుంచి ఇప్పటి వరకు 91,157 కేసులు, అంటే రోజుకు సరాసరి 109 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించారు. హైదరాబాద్కు చెందిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 అక్టోబర్ 28న త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2022 నవంబర్ 11 నుంచి 2023 ఏప్రిల్ 16 వరకు త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టులోనే రికార్డు స్థాయిలో 87,957 కేసులు పరిష్కరించారు. తెలంగాణ హైకోర్టులో 40%, త్రిపుర హైకోర్టులో 65% పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరు గాయపడినట్లు తెలిసింది. ఎదురుకాల్పులో 2 భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ కొనసాగుతోందని, మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఆ అధికారి ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.